సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వీడియో చేసే మెయిన్ ఉద్దేశం ఏమంటే, మా ఊర్లో వడ్లూరు క్రాస్ ఇది సర్కిల్ ఏమి ఉండదు కదా, వడ్లూరు క్రాస్ అని అంటారనమాట. కానీ ఇక్కడ ఒక్క లైట్ అంటే లేదు. టూర్నింగ్ కోటే లైట్లు ఉండేవి, కానీ అవి వెలిగలేవు. ఒకనాడు కాదు, ఎప్పుడు వెలిగెక్కలేవు. ఎవరు లైట్లు ఏమి ఉండవు కదా, వాటిని ఆన్ అయితే ఎవరు చేసేయలేరు. ఈ స్ట్రీట్ లైట్లు ఏమి ఉండవు కదా, 1 కిలోమీటర్ లాంగ్ లెంత్ ఉండవు. దాంట్లో ఒక్క లైట్ కూడా వెలిగలేదు. మీకు లైట్ ప్రూఫ్ ఇప్పుడే చూపిస్తాను మీకు. అది చూడండి, అక్కడ కనిపిస్తుందా? ఆడ ఒకటి పెద్దది, చాలా పెద్ద లైట్ ఉండదు, అది ఇంకా వెలిగట్లేదు. ఇప్పుడే కాదు, నువ్వు 1 కానీ 2 కానీ 4 కానీ టైం మిడ్ నైట్ అది వెలిగట్లేదు అనమాట. ఇప్పుడు నేను ఈ లైట్ స్ట్రీట్ లైట్ ఎంత దూరం స్ప్రెడ్ అయ్యో చూపిస్తాను దండిగా. సో ఇప్పుడు మనము ఈ వీడియోని రికార్డ్ చేసింది 7:16 అనమాట. చూడండి, టైం అయితే 7:16 అవుతుండదు. ఇప్పుడు ఈ సర్కిల్లో నా లైట్స్ ఏమి ఉండవు కదా, ఇవన్నీ లైట్స్ షాప్ లైట్స్ అనమాట. ఎప్పుడెప్పుడు షాపులు ఓపెన్ ఉంటావు కదా, అప్పుడే ఈ లైటింగ్ అయితే ఉంటాయి. షాపులు క్లోజ్ అయితే లైట్లు అయితే బంద్ అవుతాయి. కొంచెం చూపిస్తాను కదా, సరౌండింగ్ చూడండి కొంచెము. చూసింటారు కదా సరౌండింగ్లో ఎన్ని లైట్లు ఉండవంటే అవన్నీ షాప్ లైట్సే. నేను మీకు 10 o'clock వచ్చి చూపిస్తాను. అప్పుడు చూడండి, ఒక్క లైట్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే షాప్స్ అన్ని క్లోజ్ అయింటవి, లైట్లు కూడా బంద్ అయింటవి. నేను మీకు 10 o'clock ఆఫ్టర్ 10 o'clock కూడా ఒక వీడియో చూపిస్తాను. మీరే కొంచెం జడ్జ్ చేయొచ్చు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానని. ఎంత డార్కెస్ట్ ఏరియా అయితే మన వడ్లూరు సర్కిల్ ఉండబోతుంది, మీరే కొంచెం జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇదేగా అట్లీస్ట్ ఈ లైట్ అయినా వేసింటే కొంచెము బాగుండే. చూడండి, ఇప్పుడైతే కొంచెం లైటింగ్ ఉన్నది. ఆఫ్టర్ 10 o'clock అయినాక డార్కెస్ట్ ఏరియా అయిపోతుంది అనమాట మన వడ్లూరు సర్కిల్. సో మీరే కామెంట్లో చేయండి, ఈ లైట్ వెలగాల వద్దా, మీరే కామెంట్ చేసి చెప్పాలన్నమాట. ఇప్పుడు మనము మన వడ్లూరు క్రాస్లోనే అయితే ఉండము. ఇప్పుడు మిడ్ నైట్ 12 o'clock అవుతున్నది అనమాట. 10 గంటలకని గ్యాస్ 12 గంటలకైతే వచ్చినాను. ఇప్పుడు చూడండి, ఎవరు లేరు. వీడు వడ్లూరు క్రాస్ కూడా ఎవరు ఒక్క మనిషి అయితే లేడు ఇక్కడ. చూడండి, మీకు ఏమన్నా లైట్లు అయితే కనిపిస్తున్నావునా, ఏమంతటి ఎలాగేం లేదు. చూడండి, మీకు చూపిస్తాను గాయస్ ఇప్పుడు నిదానము. ఇట్లా గాయస్ ఏమన్నా ఒక వెహికల్స్ వస్తే మాత్రం మీకు ఒక లైటింగ్ కనిపిస్తుంది అనమాట. ఏమన్నా గాడీలు బస్సులు ఏమన్నా ఒకటి దావాలన్నమాట గాయస్. ఇప్పుడు మా ఫేస్ కూడా నీకు విజిబుల్ ఉంటుందో లేదో నాకు గుర్తులేదు. ఇప్పుడు చూడండి, నేను అనుకుంటా నా ఫేస్ కూడా మీకు కనిపించట్లేదేమి. ఐ హోప్ కొంచెమన్నా కనిపించింటే బాగుండే. ఇది చూడండి, డార్కెస్ట్ ఏరియా అనమాట ఇది. చూడండి ఎంత డార్క్ ఉండదు. కొంచెం మీరే ఒక అండర్స్టాండింగ్ డిసిజన్ అయితే తీసుకునవచ్చు. మిడ్ నైట్ ఇంత ఒక్క లైట్ కూడా లేకున్నట్లు మన వడ్లూరు క్రాస్ ఉంటుందని. చూడండి, ఒక్క లైట్ కూడా లేదు. వెనకాడ SBI ఆఫీస్ కాడ ఒక లైట్ ఉండదు, ఇక్కడ ఫ్రూట్స్ అంగడి కాడ ఒక లైట్ ఉండదు, మరి పెట్రోల్ పంప్ కాడ ఒక లైట్ ఉండదు. ఇప్పుడు మన పిల్లలు అయితే వచ్చారు, పని కడగలు వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు దేవరికి అయితే పోయి వచ్చారు. ఇటు చూడొచ్చుగా, ఒక్కరు కూడా లేరు, ఒక్క లైటింగ్ లేదు, ఏం లేదు. ఇంత మబ్బులన్నా మన పిల్లలకి ఎట్లన్నా లైట్ ఉండదు సరిఫా. అదే లైట్ లేకుంటే చాలా ఇది ఇబ్బంది అవుతుంది అనమాట. ఇంటికే లే 5 అండి లే, కొంచెం పని ఉండదు, కొంచెము వస్తా కానీ చూడండి గాయస్, ఇంత రాత్రి అయితే కూడా పీపుల్స్ అయితే ఇంకా ట్రావెల్ చేస్తుంటారు ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ. చాలా మంది అంటూ ఉండరు గాయస్, ఒక్కరే కాదు. ఇక్కడ చూడొచ్చుగా, కుక్కలు గాయస్. చూడండి, కుక్కలు కూడా ఫుల్ వదులుతుండవు అనమాట. నన్ను వీడియో చేసి చేసేది కుక్కలు కూడా నచ్చలేదు అనమాట. చూడండి గాయస్, ఇట్లా ఏమన్నా ఒక వెహికల్స్ వస్తే మాత్రం ఇక్కడ లైటింగ్ ఉంటుంది.
సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను తాయమ్మ గుడి కాడ ఉన్నాను అనమాట. వడ్లూరు తాయమ్మ గుడి ఇది. ఇప్పుడు నేను ఇడా నుంచి మీకు చూపిస్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ శిల్ప కంపెనీ నుంచి మన వడ్లూరు క్రాస్ ఆడ దానికి స్ట్రీట్ లైట్ ఉండవన్నమాట. మీకు చూపిస్తాను. ఒక్క స్ట్రీట్ లైట్ అయినా వెలుగుతుందో లేదో, ఒక్క స్ట్రీట్ లైట్ ఆన్ ఉండదో లేదో మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టార్టింగ్లో ఏమంటే ఓన్లీ లెఫ్ట్ సైడ్ లైట్స్ అయితే ఉండవి, మిడ్లు మరి రైట్ సైడ్ అయితే లేవు, ఓన్లీ లెఫ్ట్ సైడ్ అనమాట లైట్లు. ఇది ఇండస్ట్రియల్ ఏరియానా లేక ఒక దయ్యాల కొంపనా గుర్తు కావాలి. ఎవరన్నా వచ్చి కొట్టిపోతే కూడా ఎవడు దిక్కులేదన్నమాట. ఒక లైటింగ్ లేదు, ఒక ఇది లేదు, ఒక విజువలే లేదనమాట. అసలు ఏమన్నా కనిపిస్తుందా వితౌట్ లైట్? మనకి జస్ట్ ఇప్పుడు కుక్క వచ్చా లైట్ ఉండే కనిపించే, అదే లైట్ లేకుంటే మనమైతే డైరెక్ట్గా కుక్క మీదనే గాడైతే ఎక్కిస్తుంటుంది. అప్పుడేమవుతుండే, కుక్కలు కూడా చచ్చిపోతుండే. ఇంకొకటి మరొక కుక్క వచ్చిండే. ఇదిగా మన ఎస్బీఐ బ్యాంక్. ఇది ఎస్బీఐ బ్యాంక్ ఉండదు కాబట్టి ఆడ ఒక లైట్ ఉండదు. ఇదేమే జస్ట్ మీకు చూపిస్తాం అనమాట. మన లైట్ తీస్తే కూడా ఏమన్నా కనిపిస్తుందా లేదా అని మీరే చూస్తారు కదా. మా లైట్ తీస్తాడు ఏం కనిపించట్లేదు. ఇంత పెద్ద సర్కిల్ ఉండదు, ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా ఉండదు, కానీ ఒక లైట్ లేదు, కెమెరా లేదు. సో గాయ్స్, ఇంతదాకా మీరు ఏదైతే చూసారో ఈ తాయమ్మ గుడి నుంచి డైరెక్ట్గా మన వడ్లూరు క్రాస్కి అయితే ఈ వీడియో అయితే చేశాను. దాంట్లో గాయ్స్ మీకు ఏదైనా ఒక్క స్ట్రీట్ లైట్ వెలిగిందా? లేదు, దాంట్లో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెలగలేదు. అందుకే గాయ్స్ నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. ఇది మన ఇండస్ట్రియల్ ఏరియా కదా, పక్కగా కంపల్సరీగా అయితే మనకు స్ట్రీట్ లైట్ అయితే కావాలి. నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ గాయ్స్, యానిమల్స్కి కూడా అది ఒక లైట్ అంటే కావాలన్నమాట. ఎందుకంటే యానిమల్స్ కూడా రోడ్ మీదనే పండుకుంటాయి అన్నమాట. ఒకవేళ ఎవరికి విజిబుల్ కాకపోతే ఆ యానిమల్స్ అక్కడ పండుకుని ఉంటాయి. ఆ యానిమల్స్కి వెహికల్స్ అయితే కనపడలేకుంటే ఆ వెహికల్స్ యానిమల్స్ పైన అలాగే వెళ్ళిపోతాయి గాయ్స్. అందుకే అవి చచ్చిపోతాయి అన్నమాట. సో ఫైనలీ గాయ్స్, నేను ఏమంటానంటే మన వడ్లూరు క్రాస్లోన ఒక స్ట్రీట్ లైట్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎందుకంటే నైట్ టైంలో గాయ్స్ ఏమొస్తుందో, యా వెహికల్స్ ఎక్కడికల్లా వస్తానో ఎవరికి అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. యా టైంలోనా యా పరిస్థితులు అయితేనో ఎవరికి గుర్తులేదు. సో గాయ్స్, ఇప్పుడు నాకు కూడా ఒక లైట్ లేదు ఏమో, కొంచెం డార్కెస్ట్ ఏరియా అయితే ఉండదు, కొంచెము ఫుల్ ఆఫ్ లైట్ అంటే లేదు. అక్కడ ఫ్రూట్స్ అంగడి పక్కల ఒక ఖమ్మం ఎదురుకి ఒక లైట్ అయితే ఉండదు. ఆ లైట్ ఎలుగుకి నేను ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. సో గాయ్స్, మీకు కూడా అనిపిస్తే ఈ వడ్లూరు క్రాస్లోన ఒక స్ట్రీట్ లైట్ నీడ్ ఉండదంటే కామెంట్లో అయితే ఎస్ అని లేకుంటే నో అని అయితే ఫైండ్ చేయండి. మీ డిసిజన్ అయితే మనకు కామెంట్ ద్వారా చెప్పండి. సో గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎంత షేర్ అయితే గాయ్స్ అంత జల్దీ అయితే మన స్ట్రీట్ లైట్లో వెలిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో గాయ్స్, ఈ మన వీడియో మనం ఇంతదాకే ఎండ్ చేద్దాం గాయ్స్. ఎందుకంటే ఇలాగే చెప్పుకుంటూ పోతే ఈ వీడియో చాలా లెంతీగా అయితే అవుతుంది అనమాట. సో మనము కలుద్దాం గాయ్స్ మన నెక్స్ట్ వీడియోలో. అంతదాకా గాయ్స్, టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ గాయ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ.